అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్రంలోని రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చానండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవకు సంబంధించి ఒక గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పథకాన్ని ఎప్పటి నుంచి మనకు రైతుల ఖాతాలోకి వేయబోతున్నారు, ఎప్పటి నుంచి కొత్తగా రైతులు అప్లై చేసుకోవచ్చు, అంతేకాకుండా ఈ పథకానికి కావాల్సిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి గురించి పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు శుభవార్తనైతే అందించారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అన్నదాత సుఖీభవకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ అన్నదాత సుఖీభవకు బడ్జెట్లో మనకు 6,300 కోట్ల రూపాయలను విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ 6,300 కోట్ల రూపాయలు అతి త్వరలో రైతన్నల ఖాతాలోకి అయితే చేరబోతున్నాయండి. అన్నదాత సుఖీభవ డబ్బులు మొత్తం 20,000 రూపాయలు. 20,000 రూపాయల్లో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉంది, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది. 6,000 రూపాయలు కేంద్రం 3 విడతల్లో ఇవ్వడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 3 విడతలను కేంద్రం అయితే విడుదలైతే చేసిందండి. ఇక కొత్త ఆర్థిక సంవత్సరం 2025 సంవత్సరానికి సంబంధించి మనకు ఏప్రిల్ నెలలో ఈ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. ఏప్రిల్ నెలలో విడుదల చేయబోతున్న డబ్బులతో పాటుగా అన్నదాత సుఖీభవకు సంబంధించిన 14,000 రూపాయల్లో మొదటి విడత డబ్బుల్ని కూడా విడుదల చేయాలని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. అన్నదాత సుఖీభవకు మనం ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అన్నదాత సుఖీభవ మొదటి విడతగా 7,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి వేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఈ 7,000 రూపాయలు మనకు ఏప్రిల్ నెలలో అయితే రిలీజ్ కాబోతున్నాయి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు కూడా ఏప్రిల్ నెలలోనే విడుదల కాబోతున్నాయండి. రెండింటినీ కలిపి ఒకేసారి అకౌంట్లోకి వేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తోందండి. ఇక 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద విడుదల చేయనున్నారు. ఇక మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ఒక కీలకమైన ప్రకటన చేశారండి. కౌలు రైతులు ఎవరైతే ఉంటారో ఆ కౌలు రైతులకు అన్నదాత సుఖీభవకు సంబంధించి 20,000 రూపాయలను అందిస్తామని అయితే చెప్పడం జరిగింది. మనకు కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అర్హులు కాదండి. కేవలం సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే పడతాయి. అయితే ఈ కౌలు రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి వచ్చే డబ్బుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుంది అని చెప్పేసి మన వ్యవసాయ శాఖ మంత్రి అయితే చెప్పడం జరిగిందండి. అచ్చెన్నాయుడు గారు దీనిపైన స్పష్టత ఇస్తూ 6,000 రూపాయలు ప్లస్ 14,000 రూపాయలు 20,000 రూపాయలు మనకు కౌలు రైతులకు అందిస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి. మీరు ఈ డబ్బుల్ని పొందాలి అంటే కౌలు రైతులు CCRC కార్డ్స్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలండి. CCRC కార్డ్స్ ఉన్న రైతులకు మాత్రమే కౌలు రైతుల డబ్బులు అయితే పడతాయి, అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే పడడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇంతవరకు CCRC కార్డ్స్ను పొందలేనట్టయితే వెంటనే CCRC కార్డ్స్కి అప్లై చేసుకొని వాటిని పొంది అన్నదాత సుఖీభవ డబ్బులను అయితే పొందవచ్చు అన్నమాట. రైతన్నులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేయించుకుంటున్నారండి. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి వచ్చేసి మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చేయించుకోవాలి రైతులందరూ అని అయితే చెప్పడం జరిగింది. ఏ పథకాలు రావాలన్నా, సబ్సిడీ డబ్బులు రావాలన్నా, అలాగే సబ్సిడీ ధరకు విత్తనాలు రావాలన్నా, ఎరువులు రావాలన్నా, ఇన్సూరెన్స్ డబ్బులు రావాలన్నా, ఏ డబ్బులు రావాలన్నా, పంట నష్టం జరిగినప్పుడు పంట నష్టానికి సంబంధించిన డబ్బులు రావాలన్నా మీకు ఖచ్చితంగా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అయితే కలిగి ఉండాలండి. మనం ఇప్పుడు ఎలాగైతే ఆధార్ కార్డుని ప్రతి చోట ఉపయోగిస్తున్నామో అలాగే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని ప్రతి చోట ఉపయోగించబోతున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా చేయించుకోండి. దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేయించుకోండి. మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాలకు మీ ఆధార్ కార్డును, తర్వాత మీ భూమి యొక్క పట్టాదారు పాస్ పుస్తకాన్ని, మీ ఫోన్ నంబర్ని, ఏదైతే మీ ఆధార్కు లింక్ అయి ఉంటుందో ఫోన్ నంబర్, ఆ నంబర్ని తీసుకెళ్ళినట్టయితే మీకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేయిస్తారు. ఈ నంబర్ ఉండడంతో మీకు భవిష్యత్తులో ఎటువంటి కార్యకలాపాలు జరిగినా, ఎటువంటి ప్రభుత్వ సహాయాలు వచ్చినా ఆ డబ్బులు మీకు చేరుతాయి. కాబట్టి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఖచ్చితంగా చేయించుకోండి. మనకు అన్నదాత సుఖీభవకు 6,300 కోట్లనైతే
కేటాయించడం జరిగిందండి. ఈ డబ్బులు వచ్చేసి ఏప్రిల్ నెలలో అయితే విడుదల కాబోతున్నాయి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఎవరికైనా 18వ విడత 19వ విడత డబ్బులు ఇంకా పడలేనట్టయితే మీరు ఈకేవైసీ చేయించుకోండి. ఒకసారి చెక్ చేసుకొని ఈకేవైసీ చేయించుకుంటే మాత్రమే డబ్బులు పడడం జరుగుతుంది. చాలామంది రైతులు ఈకేవైసీ చేయించుకోకపోవడం వల్ల డబ్బులు అయితే పడలేదండి. 19వ విడత డబ్బులు పడడం లేదు. ఇక 18వ విడత డబ్బులు కూడా పడని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈకేవైసీ చేయించుకున్నట్టయితే మీకు డబ్బులు అయితే పడడం జరుగుతుంది. ఇక 20వ విడత నుంచి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే అడగడం జరుగుతుందండి. కాబట్టి మీరు అన్నదాత సుఖీభావ డబ్బులు రావాలన్నా, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలన్నా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే కంపల్సరీ చేయించుకోండి. ఇదండి అన్నదాత సుఖీభావకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.